దేవతలు అంటే దివ్య గుణాలు కలిగినటువంటి వాళ్ళు దేవతలు. జడ పదార్థాలైనటువంటి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి కూడా దేవతలు. దివ్య గుణాలు అంటే పరోపకార భావము, సేవాభావము, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. కేవలము స్వార్థ చింతన, ఇతరులకు హాని కలిగించేటువంటి వాళ్ళు రాక్షసులు, అసురులు. రాక్షసులు అంటే మనకేదో సినిమాలలో చూపించినట్టు కొమ్ములు పండ్లు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళని అనుకోవడం తప్పు. మన యొక్క జనం లోపట్నే, మన ప్రజల లోపట్నే రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఎవడైతే లోకోపకారం కొరకు పనిచేస్తారో వాళ్ళు దేవతలు. వాళ్ళ స్వార్థ బుద్ధిని కూడా వదులుకొని పనిచేస్తారో వాళ్ళు ఇంకా దేవాది దేవతలు అనుకోవాలి. అయితే దేవతలు రాక్షసులు, దేవతలకు చాలా బుద్ధి తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు ఇతరులకు ఉపకారం చేసే బుద్ధిని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉంటారు. రాక్షసులకు ఇతరులకు అపకారం చేసే గుణం ఉంటుంది కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండరు. ఇతరులను సుఖంగా ఉండని. ఒకసారి దేవతలకు రాక్షసులకు తేడా ఏందంటే, అది చిన్న ఉదాహరణ చెప్పి, ఒకసారి ఒక మహానుభావుడు దేవతలను రాక్షసులను ఇంటికి ఆతిథ్యానికి పిలిచాడు. మంచి ఆతిథ్యం, కానీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఒక షరతు పెట్టిండు. నేను ఆతిథ్యం ఇస్తాను మీ అందరికి, ఏదంటే అది. కాకపోతే ఒక షరతు, మీరు భోజనానికి కూర్చునేటప్పుడు మీ చేతులకు కట్టెలు కట్టేస్తా. నేను ఇట్లా మోచే కూడా కట్టెలు కట్టేస్తా, భోజనం చేయాలి. మీరు అందరిని కూర్చుండే పెట్టిండు. మంచి మంచి పక్వానాలు వడ్డించిండు ఇస్తరాకులో. చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తిందామంటే చేతికి కట్టి రాక్షసులు కూర్చున్నాం. ఎవరికి తినొస్తలేదు. ముందట ఇస్తరాకు ఉంది, చేతికి కట్టే కట్టిండు, తినొస్తలేదు. ఇదేం షరతురా నాయన, ఆయన ఎంత మంచి భోజనం పెట్టినా కూడా మనమేం తినలేకపోతున్నాం, ఇది కాదులే మన నుంచి కాదని తెలిసిపోయింది. ఆ తర్వాత దేవతలకు కూడా అదే షరతు పెట్టిండు. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చిండ్రు, కూర్చున్నారు.